నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ప్రతి సంవత్సరం మనం చూసుకుంటే కానీ పవిత్ర రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి, అలాగే నెలవంక వీక్షణ కమిటీ మనం చూసుకుంటే ఒకరోజు సాయంత్రం సమావేశమయ్యి పెద్ద పెద్ద టెలిస్కోపుల ద్వారా అలాగే టెక్నాలజీని ఉపయోగించి నెలవంకను చూసేందుకైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కువైట్ ఆల్ ఒజైరిక్ సైంటిఫిక్ సెంటర్ కీలక ప్రకటన చేసింది. పవిత్ర రంజాన్ మాసం యొక్క నెలవంకను వీక్షించే ప్రక్రియలో తాము కూడా భాగస్వామ్యం అవుతూ ఉన్నట్లు ప్రఖ్యాత ఆల్ ఒజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. 2026 ఫిబ్రవరి 17వ తేదీన సౌదీ అరేబియాలో నిర్వహించే నెలవంక పరిశీలన కార్యక్రమంలో ఆల్ ఒజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించింది. ఆల్ ఒజైరీ సైంటిఫిక్ సెంటర్ అందించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 17వ తేదీన సూర్యాస్తమయానికి ముందే చంద్రోదయం జరుగుతుందని చెప్పేసి, కువైట్ మరియు మక్కా నగరాలలో సూర్యాస్తమయం అయిపోయిన కొద్దిసేపటికే సూర్యుడు అస్తమిస్తాడని చెప్పేసి ఖగోళ గణాంకాలు సూచిస్తూ ఉన్నాయి. ఖగోళ లెక్కలు నెలవంక ఉనికిని సూచిస్తూ ఉన్నప్పటికీ రంజాన్ మాసం ప్రారంభం పైన తుది నిర్ణయం మాత్రం మతపరమైన అధికారిక కమిటీలు ఇచ్చే తీర్పు పైన ఆధారపడి ఉంటుందని చెప్పేసి సెంటర్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రతి ఏడాది మనం చూసుకుంటే కానీ సౌదీలో, యుఏఈలో, బెహ్రన్, ఒమను, ఖతారు, కువైట్లో చూసుకుంటే కానీ నెలవంక వీక్షణ కమిటీలు ప్రత్యేకంగా మనం చూసుకుంటే ఒక సమావేశం నిర్వహించి అదే పనిగా నెలవంక కనపడుతూ ఉందా లేదా అని చెప్పేసి టెలిస్కోపుల ద్వారా, టెక్నాలజీ ద్వారా ఇది చూస్తూ ఉంటాయి. కనపడని పక్షంలో మనం చూసుకుంటే కానీ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం అయితే రంజాన్ నెల ప్రారంభమవుతూ ఉంది. మరి ఈ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన మనం చూసుకుంటే కానీ సౌదీ అరేబియాలో ఆల్ ఒజైరిక్ సైంటిఫిక్ సెంటర్ కూడా నెలవంక వీక్షణ కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పేసి, పాల్గొన్న తర్వాత పవిత్ర రంజాన్ మాసం గురించి కీలక ప్రకటన చేస్తామని చెప్పి తెలపడం జరిగింది. మరి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.